ఒక ప్రశ్న మన వ్యూయర్స్‌లో ఒకరు చాలా పదే పదే ఆ ప్రశ్నని మన ముందుకు తీసుకొస్తున్నారు. ఐ థింక్ వి హావ్ టు ఆన్సర్ దట్ క్వెషన్. ఏమిటంటే, ఏ పరిస్థితిలో అయినా సరే ఒక విశ్వాసి అయిన స్త్రీ భర్తను విడనాడవచ్చా? భర్తను విడువవచ్చా? దయచేసి వివరించండి సిస్టర్స్. ఇది అందరికీ కూడా ప్రశ్న. పెళ్లి చేసుకోబోయే మీకు, పెళ్ళయి వివాహ జీవితంలో ఉన్నటువంటి మనకు, ఈ ప్రోగ్రామ్‌ని వాచ్ చేస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి మరి స్త్రీలు చాలా మంది ఉన్నారు గాబట్టి, వీళ్ళందరిని ఉద్దేశించి ఒక బ్రదరు మరి చాలా మరి ఆర్డెడ్‌గా ఈ ప్రశ్న పదే మనల్ని అడుగుతున్నారు గాబట్టి, మనము ఆన్సర్ చేద్దాము దీన్ని. ఏ పరిస్థితిలో అయినా సరే ఒక విశ్వాసి స్త్రీ భర్తను విడనాడవచ్చా? ఆదికాండంలో పురుషుడు తల్లిని, తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును. వారిరువురు ఏకశరీరమై ఉంటారని తండ్రి అయిన దేవుడు అట్ ద టైమ్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ చెప్పారు. ఆ తర్వాత విడాకుల గురించి ఒక సందర్భం వచ్చింది సువార్తల్లో. మార్కు సువార్త 7వ అధ్యాయం అనుకుంటాను. అక్కడ ఏ కారణం చేతనైనా భర్త భార్యకు పరిత్యాగ పత్రిక ఇవ్వొచ్చా అని చెప్పేసి పరిసయ్యులు, శాస్త్రులు యేసుక్రీస్తు ప్రభువుని అడుగుతారు. ప్రభు ఏమంటారంటే, ఆది నుంచి దేవుడు వాళ్ళని ఏకశరీరంగా చేశారు. దేవుడు జతపరిచిన వారిని మనుషులు వేరు చేయకూడదు అని చెప్పి మీ హృదయ కాఠిన్యాన్ని బట్టి మరి మోషే ఆజ్ఞ ఇచ్చాడు గానీ బిగినింగ్ నుంచి అలా లేదు అని చెప్పారు. ఆ తర్వాత పత్రికల్లో మరలా పౌలు గారు ఇది మ్యారేజ్ అనేది ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ యాడమ్ అండ్ ఈవ్, ఆర్ ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ పర్సిస్ అండ్ రమేష్, బట్ ఇట్ ఈస్ అబౌట్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. వివాహం అనే పవిత్రమైన బంధంలో ఉన్నటువంటి కేవలము స్త్రీ పురుషులకు సంబంధించింది మాత్రమే కాదు గాని ఇట్ ఈస్ అబౌట్ క్రైస్ట్ అండ్ ద చర్చ్. అందుకనే వివాహంలో దేవుడు ఆజ్ఞించేటప్పుడు పురుషులు యేసుక్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించారో అలా భార్యలు భర్తలను ప్రేమించాలన్నారు. అలాగే భార్యలు కూడా తండ్రి కుమారునికి ఏ రీతిగా లోబడ్డారో అలాగే భార్య కూడా భర్తకు లోబడాలని చెప్పారు. చాలా క్లియర్‌గా మనం చూసాం. మరి ఇలాంటి క్లియర్ టీచింగ్ బైబిల్‌లో ఉన్నప్పుడు ఏ పరిస్థితుల్లోనూ ఎవరు కూడా భార్య విడనాడకూడదు భర్తని, భర్త విడనాడకూడదు భార్యని. కానీ ఒక్క విషయంలో ఏముందంటే వ్యభిచార కారణాన్ని బట్టి అని చెప్పేసి మనము దేవుని వాక్యంలో చూస్తాం. వ్యభిచారాన్ని బట్టి ఒకవేళ భర్త ఇన్వాల్వ్ అయినా, భార్య ఇన్వాల్వ్ అయినా వ్యభిచార కారణాన్ని బట్టి డివోర్స్ అనేది అలౌ చేయటం జరిగింది. రెండోదేంటంటే డిజర్షన్ అంటే ఒక భర్త గాని లేకపోతే విడిచిపెట్టి అసలు వెళ్ళిపోయాడనుకోండి. మ్యారేజ్‌కి అన్‌ఫిట్ అనుకోండి. అలాంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు అనలైజేషన్ ఆఫ్ మ్యారేజ్ అని ఇలాంటి వాటిని కూడా మనం వింటా ఉన్నాం. అయితే ఎలాంటి పరిస్థితుల్లో కూడా అండర్ ఆర్డినరీ సర్కమ్‌స్టాన్సెస్ యూ నో వాట్? భార్యాభర్తలు ఇద్దరు గనక విశ్వాసులైతే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి కమిట్మెంట్, తర్వాత క్రీస్తుకు సంఘానికి ఉన్నటువంటి మిస్టరీని ఎగ్జాంప్లిఫై చేసి ఈ వివాహ వ్యవస్థను ఎవరు చిన్నగా చూడకూడదు, తోలనాడకూడదు. ఏదో వన్స్ వీఆర్ ఇన్ కాబట్టి ఏదైనా వే అవుట్ ఆప్షన్స్ మనం చూడాలనుకోవటం అనేది కాదు. కానీ కొన్ని సందర్భాల్లో ఎక్స్‌ట్రీమ్ వైలెన్స్ ఉంది. లేదా మానసికంగా కొన్ని ఉన్నాయి. అంటే ఇక వైఫ్ షీ ఈస్ నాట్ ఏబుల్ టు బేర్ ఎనీ లాంగర్. అలాంటప్పుడు డివోర్స్ తీసుకోండి అని మనం చెప్పము. కానీ ఇఫ్ షీ చోస్ టు వాక్ అవుట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఆ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆమెకి ఎంత ఉంటది? అంటే ఎంత ఆమె అనుభవించగలదు, ఎంత అనుభవించలేదు అనేది పర్సన్‌కే తెలుసు కాబట్టి ఇక అలాంటప్పుడు బయట ఒక పర్సన్‌గా ఐ మే నాట్ బి ఏబుల్ టు జడ్జ్ ఫుల్లీ. బట్ ఇన్ ప్రిన్సిపుల్ ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇది. బట్ ప్రిన్సిపుల్‌లో ఇదైనప్పటికీ కూడా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్‌లో ఎక్స్‌ట్రీమ్‌లీ డిఫరెంట్ సిట్యుయేషన్స్‌లో వెన్ పీపుల్ చోస్ టు గో ఇన్ ఎ డిఫరెంట్ వే we have to accept their decision and we have to kind of try to give maximum support as much as possible. Yes, akka. ఏమంటారా? మీరేమనుకుంటున్నారు నిశ్చల అండ్ సుజానా? అంటే వాట్ ఈస్ యువర్ ఆఫ్ కోర్స్ మీరంతా ఇంకా చిన్న పిల్లలు కాబట్టి యూ థింక్ దిస్ హెల్ప్స్? Yes, akka. Yes, akka. అయితే వివాహానికి ముందే తల్లిదండ్రులు చాలా పిల్లలకి, మగపిల్లలకు గాని, ఆడపిల్లలకు గాని వివాహం యొక్క కమిట్మెంట్, కవెనెంట్, తర్వాత హౌ ఇట్ ఈస్ హోలీ ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ సాంక్టిఫికేషన్, వివాహం అనేది ఇట్ ఈస్ ఫర్ లైఫ్. ఈ విషయాలన్నీ కూడా చాలా బాగా చెప్పాలి. అది లేకపోవటం వల్ల కూడా చాలా మంది చాలా ఈజీగా తీసుకుంటా ఉన్నారు.